సరే ఇంకొక వైపు ట్రంప్‌కి మరొక అంశంలో కూడా చుక్కెదురైంది. అదే ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ గల్ఫ్ నుంచి ట్రూప్స్‌ని వైదొలగే విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తీర్మానానికి సంబంధించి రిపబ్లికన్లు కూడా ఈ యుద్ధం నుంచి బయటకు రావాలి అని కోరుతున్నారు. 4 రిపబ్లికన్లు ఓట్లు వేయడంతోటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన పరిస్థితి. సరే దీనివల్ల నిర్ణయం అమలు పరచాల్సి వస్తుందా లేదా అనేది మీరు తెలియజేయండి. టెక్నికాలిటీస్ ఏంటి దీంట్లో? ఒకవేళ హౌస్ లో ఓడిపోయినంత మాత్రాన ట్రూప్స్ ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందా? ఇమ్మీడియట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెనెట్ లో కూడా అతనికి ఇటువంటి జడ్జిమెంట్ రావాలి, ఇటువంటి రెజల్యూషన్ రావాలి. వచ్చిన తర్వాత అతని మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతానికి సెనెట్ నుంచి రాలేదు కాబట్టి చూద్దాం సెనెట్లో ఏమవుతుందో చూద్దాము. బట్ ఇక్కడ కీలకంగా ఏంటంటే కానీ 4 రిపబ్లికన్స్ రిపబ్లికన్ అంటే ఈ డెమోక్రాట్ రెజల్యూషన్ సమర్థిస్తూ ఓటేశారు. ఈ 4లో 3 ఇప్పుడు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో వాళ్ళు నిలబడలేరు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎండార్స్ చేయకుండా వేరే రిపబ్లికన్ క్యాండిడేట్స్ని ఎండార్స్ చేయడంతో వాళ్ళ ప్రైమరీస్లో వీళ్ళు ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి ఆఖరి ఛాన్స్ వచ్చే 2-3 నెలలు మాత్రమే వాళ్ళు హౌస్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎండార్స్ చేయలేదు కాబట్టి ఒక పర్సనల్ అక్కసు కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఓటు వేసి ఉండొచ్చు. అది ఒక అంశం ఉంది. రెండవది డెమోక్రాట్స్ కానీ ఈ యొక్క రెజల్యూషన్ సమర్థిస్తూ ఓటేసిన వాళ్ళు ఏమంటున్నారంటే యుద్ధం చేయాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాలి, ప్రెసిడెంట్ కాదు నిర్ణయించవలసింది. ఆ హక్కుని మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాము అని వాళ్ళ నెరేటివ్ అనమాట. అందుకని దాని దృష్ట్యా ఈ జడ్జిమెంట్ ఈ యొక్క రెజల్యూషన్ రావడం అన్నది ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్కి. అంటే తన యూనిటీ తగ్గుతోంది, రిపబ్లికన్ పార్టీలోనే తనకు వ్యతిరేకత అన్నది ఉన్నది. గతంలో డొనాల్డ్ ట్రంప్ని ఎవరు క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. రిపబ్లికన్ పార్టీ మొత్తం దాసోహం అన్నారు. అటువంటిది ఈరోజు మొసలం పుట్టింది, వాళ్ళలో కూడా విభేదాలు వస్తున్నాయి అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇది మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో మనకు తెలియదు. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత బహుశా కనీసం హౌస్ అయితే వీళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సెనెట్ కూడా ఓడిపోతారా మనకు తెలియదు. 2 ఓడిపోతే కనుక ఇంకా లేమ్ డక్ ప్రెసిడెంట్ అవుతాడు. అతను ఏమి నిర్ణయాలు తీసుకోలేడు. యుద్ధం ఆపేయమని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అతని మీద ప్రాసిక్యూషన్ తీసుకురావచ్చు, ఇంపీచ్మెంట్ తీసుకురావచ్చు, చాలా రావచ్చు, అతనికి వ్యతిరేకంగా చాలా రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఇందాక మనం అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చాలా ఒక విధమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు ఈరోజు. దాని పర్యవసానమే ఈరోజు ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అతను ఓటమి ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.